హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మాంప్రెన్యూర్. ఈరోజు మన రెసిపీ టేస్టీ టమాటో చారు. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చారుకి మెయిన్గా పండిన టమాటాలు, ఫ్రెష్ కరివేపాకు, కొత్తిమీర బాగా యూజ్ అవుతాయి. నేను 3 బాగా పండిన టమాటోస్ తీసుకున్నాను. 2 కరివేపాకు రెమ్మలు, కొత్తిమీర కాడలు. ఇవన్నీ ఒక గిన్నెలో వేసి మగ్గించుకుందాం. బాగా పండిన టమాటోలు తీసుకుంటే కొద్దిగా చింతపండు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే నిమ్మపండు సైజ్ అంతా చింతపండు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు అలాగే కొత్తిమీర కాడలు. సో వీటిని బాగా మెత్తగా మగ్గించుకోవాలి. ఇవి ఎంత బాగా మెత్తగా మగ్గితే మనకు చారు అంత చిక్కగా వస్తుంది. ఇందులో పసుపు అలాగే ఉప్పు, రాక్ సాల్ట్ యూస్ చేయండి, లేదు అంటే నార్మల్ సాల్ట్ యూస్ చేసినా సరిపోతుంది. సో మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇది మగ్గేలోపు మనం చారు పొడిని రెడీ చేసుకుందాం. చారు పొడి ముందుగానే రెడీ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. చారు పొడి మాత్రం కంపల్సరీ అండి. మంచి ఫ్లేవర్ రావాలి అంటే చారు పొడి ఉండాలి. మెంతులు, జీలకర్ర ఒక్కొక్క టీ స్పూన్ తీసుకున్నాను. కొంచెం మిరియాలు, అలాగే కొద్దిగా కందిపప్పు యూస్ చేస్తున్నానండి. చారుకు మంచి కన్సిస్టెన్సీ వస్తుంది కందిపప్పు వేస్తే. వీటిని దోరగా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. టమాటా ముక్కలు బాగా మెత్తగా మగ్గిపోవాలి. అలాగే కొత్తిమీర కాడలు కూడా బాగా మెత్తగా మగ్గిపోవాలి. సో చూసారా, చాలా మంచి చిక్కటి జ్యూస్ వచ్చింది మనకి. ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. సో నాకు వచ్చిన టమాటో కన్సిస్టెన్సీకి నేను 1 లీటర్ వాటర్ యాడ్ చేస్తున్నాను. సో మీరు యూజ్ చేసే టమాటాలను బట్టి, మీకు వచ్చే కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. నేను 1 లీటర్ వాటర్ యాడ్ చేశాను. దీన్ని మరగనివ్వాలండి కొద్దిగా. ఈలోపు 2 వెల్లుల్లి అలాగే కొంచెం కరివేపాకు వేసి కచ్చా పచ్చాగా దంచుకుందాం. చారు మంచి గుమగుమలాడే వాసన రావాలి అంటే ఇదేనండి సీక్రెట్. వెల్లుల్లి అలాగే కరివేపాకు కచ్చా పచ్చాగా దంచుకోవాలి. చారు తాలింపు కోసం కళాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని హీట్ చేసుకుందాము. కొద్దిగా ఆయిల్ సరిపోతుందండి తాలింపుకే కాబట్టి. కొద్దిగా ఆవాలు, నేను జీలకర్ర యాడ్ చేయట్లేదండి, ఆల్రెడీ ఇందాక చారు పొడిలో వేసుకున్నాం కాబట్టి. 3 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. చారుకి ఇది మాత్రమే నేను ఉపయోగించే కారం. అలాగే ఇందాక దంచి పెట్టుకున్న వెల్లుల్లి, కరివేపాకును కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. కొద్దిగా ఇంగువ వేసి తిప్పుకుని కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చారు మరుగుతుందండి. ఇలా చారు మరుగుతున్నప్పుడు మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న చారు పొడిని వేయాలి. సో దోరగా వేయించాం కాబట్టి చారులో అది ఎక్కువసేపు మరగకపోయినా పర్వాలేదు, ఒక్క పొంగు వస్తే సరిపోతుంది. ఒక పొంగు వచ్చిన తర్వాత ఫ్లేమ్ తగ్గించుకొని తాలింపు వేసేసుకోవాలి. తాలింపు యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్దిసేపు మరగనివ్వండి. చారు సైడ్స్కి చూసారా ఎలా వస్తుందో? ఇలా వచ్చింది అంటే మన చారు కంప్లీట్గా రెడీ అయిపోయినట్టు. చూడండి, కన్సిస్టెన్సీ చూడండి. చారు ఇలా ఉండాలండి, మరి నీళ్ళగా ఉంటే బాగోదు. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొత్తిమీర వేసేసుకుని క్లోజ్ చేసేసుకోవచ్చండి. ఇంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా చారు రెడీ అయిపోయింది.
ఏదైనా వేపుడు కూరతో తింటే బాగుంటుంది.